మిత్రులందరికీ నమస్కారం। ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారందరికీ కూడా మార్చి 1వ తేదీ నుంచి జీరో బిల్లులను ఫీడ్ చేయడం జరుగుతుందని అన్ని జిల్లాల కరెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఎస్సీలు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది। ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేకపోయినటువంటి వారు మరియు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న సందర్భంలో మిస్టేక్స్ చేసిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలియజేయడం అనేది జరిగింది। ఈ దరఖాస్తు చేసుకునే సందర్భంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనలు కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది। ఇక్కడ ముందుగా గ్రామీణ ప్రాంతాల వారు అయితే మాత్రము ఎంపీడీఓ కార్యాలయంలో, ఇక్కడ పట్టణ ప్రాంతాల వారు అయితే మాత్రము మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు। ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో మీరు మీ కరెంటు మీటర్ కు సంబంధించినటువంటి యుఎస్సి నెంబరు మరియు ఎస్సి సర్వీస్ నెంబర్ ను తప్పనిసరిగా మెన్షన్ చేయాలని, దీంతో పాటుగా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ను, ఆధార్ కార్డు నెంబర్ ను మెన్షన్ చేస్తూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు। ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీ ఆధార్ కార్డుకు మీ రేషన్ కార్డు లింక్ అయి ఉండాలని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది। ఈ విధంగా లింక్ కావడానికి మీరు ముందుగా మీ రేషన్ షాప్ లో మీ వేలు ముద్రలను నమోదు చేసి ఈకేవైసీ చేసుకోవలసి ఉంటుంది। అలాంటి సందర్భంలోనే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డుకు లింక్ కావడం అనేది జరుగుతుంది। ఈ విధంగా మీ యుఎస్సి నెంబరు, సర్వీస్ నెంబరు మరియు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తోటి ఇప్పుడు మనం చెప్పిన కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలియజేయడం అనేది జరిగింది। ఇక తర్వాత ఇక్కడ దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు మీ అర్హతలను నిర్ధారించి మీరు అర్హులైతే వెంటనే ఆన్లైన్ లోకి చేర్చి వారు మీరు అర్హులే అని నిర్ధారించడం అనేది జరుగుతుంది। ఆ విధంగా నిర్ధారించినటువంటి దరఖాస్తు ఫారాన్ని మీరు స్థానికంగా ఉన్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఏఈ కార్యాలయంలో అందజేయవలసి ఉంటుంది। ఈ ఏఈ గారు ఇక్కడ బిల్లులను ఫీడ్ చేసేటువంటి సిబ్బందికి మీ యొక్క వివరాలు ఇచ్చి వారిని మీ ఇంటికి పంపించి మీ యొక్క కరెంట్ మీటర్ నెంబర్ ను, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ను, మీ రేషన్ కార్డ్ నెంబర్ ను వారు ఎంటర్ చేసి మీకు జీరో బిల్లులు ఇవ్వడం అనేది జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది। మీకు జీరో బిల్లులు వచ్చినా గానీ మీ పక్కన ఉన్నటువంటి వికలాంగ మిత్రులకు కానివ్వండి, ఒంటరి మహిళలకు కానివ్వండి, వితంతు మహిళలకు కానివ్వండి, పేదలకు కానివ్వండి, ఎవరికైనా ఇబ్బంది ఎదురైనట్లయితే ఈ విషయాన్ని మీరు వారికి తెలియజేసి వారిని ఫాలో అప్ చేసి వారికి జీరో బిల్లులు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి। ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేస్తుంది। ఈ వివరాలు మీకు మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పనిసరిగా అంతర్నేత్ర ఛానల్ ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదాలు।